నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఏరియా హాస్పిటల్ ను ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రోగులకు అందిస్తున్న చికిత్స సౌకర్యాలపై ఆరా తీశారు. త్వరలో నూతనంగా నిర్మించిన భవనంలోకి హాస్పిటల్ ను షిఫ్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు జూపల్లి కృష్ణారావు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు జూపల్లి కృష్ణారావు. హాస్పిటల్లో మరిన్ని వైద్య సేవలు అందించడానికి కావాల్సిన వైద్య పరికరాలు, వసతుల కల్పనపై దృష్టి పెట్టామని చెప్పారు. కొల్లాపూర్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు జూపల్లి కృష్ణారావు. నేను గతంలో 2016-17లో మంత్రి ఉన్న సందర్భంలో కొన్ని మంజూరు చేసినాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు అవి అన్నీ కూడా పడవల పెండింగ్ ఉండిపోయినాయి. అందులో ఒకటి మున్సిపల్ బిల్డింగ్. సో అది పడవల ఉండింది. దానికి మళ్ళీ గడచిన మంజూరు చేసింది, గడచిన 5 సంవత్సరాలు పడ్డ పోయింది. మళ్ళీ 3 కోట్ల రూపాయలు మున్సిపల్ బిల్డింగ్కు కొత్తగా కూడా మంజూరు చేయడం జరిగింది. అవి పనులు ప్రారంభం చేసే కార్యం జరుగుతాం. అట్లాగే బండాయిగుట్ట దగ్గర కళ్యాణ మండపం కూడా 2017లో మంజూరు చేయించినాం. కొంత పని మొదలు పెట్టిన బేస్మెంట్ అయింది. సో గడచిన 5 సంవత్సరాలు అది కూడా మూల పడిపోయింది, ముందు పోలే. సో దానికి అది ల్యాబ్స్ కూడా అయింది, క్యాన్సర్ కూడా అయింది. దాన్ని మళ్ళీ అదనంగా 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని కూడా ఇమీడియట్గా పని మొదలు పెడతాం. పెట్టేసి ఒక 4-5 మాసాల లోపల దాన్ని పూర్తి చేసి ఏర్పాటు చేయడం. దాంతోపాటుగా కొత్తగా నా కల్చరల్ శాఖ నుంచి ఒకటి కళాభవన్, దానికి అంబేద్కర్ కళాభవన్ పేరు పెడతా ఉన్నాం. దానికి 3 కోట్ల రూపాయలతో ఒక 2 అంతస్తుల భవనం. అది అన్నిటికీ అంటే సమావేశాలకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం, కోచింగ్ ఇవ్వడం కోసం, అట్లాగే అవసరమైతే దానిలో అన్ని రకాల అంటే యువత కావచ్చు, మహిళలకు కావచ్చు, అట్లాగే సమాజంలో ఉన్న రుగ్మత పోవడం కోసం అవసరమైన రకరకాల కల్చరల్ డిస్ప్లేస్ ఉంటాయి. షార్ట్ ఫిల్మ్స్ ప్రజెంటేషన్ ఉంటుంది. సో దానికోసం ఇది ఒక 3 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా గతంలో మంజూరు చేసినటువంటి శ్మశాన వాటికలు మంజూరు చేస్తే అది కూడా వదిలిపెట్టేసినారు, 5 ఏళ్ళు వదిలేసారు. అది కూడా నేను ఉన్నప్పుడే 3 కోట్లు ఇచ్చాను. 3 శ్మశాన వాటికలు అది కూడా పడవడిపోయింది. సో దానికి మళ్ళీ ఫ్రెష్గా దానికి మన ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఖబరస్థాన్ కోసం అది 1,20,00,000